హాయ్ ఫ్రెండ్స్, మంచి హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసే విధానం చేద్దాం రండి. ఇవన్నీ సన్న సన్న ముక్కలుగా కటింగ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి కప్పు, ఒక కప్పు. ఇది వచ్చి ఇలాచి, ఇది బెల్లం, కాజు ఒక కప్పు, బాదం ఒక కప్పు, పిస్తా ఒక కప్పు, వాల్నట్ ఒక కప్పు, ఇది డేట్స్ ఒక కప్పు, ఇది వచ్చి వాటర్ మెలన్ విత్తనాలు, ఇది వచ్చి సీడ్స్ పంప్కిన్, ఇది ఒక కప్పు, గసాలు ఒక కప్పు, ఇది అంటు ఒక కప్పు. ప్రతి ఒక్క కప్పుకు ఒక స్పూన్ నెయ్యి వేయాలి. చూడండి, ప్రతి ఒక్క కప్పుకి ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకొని సన్న సెగలో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఒకటి సపరేట్ వేయించి తీసుకోవాలా, మిక్సీలో వేసుకోవాలా లైట్గా. ఓకే, వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత బ్లాక్ ద్రాక్షలో బ్లాక్ ద్రాక్ష చాలా మంచిదండి. ఖర్జూరాలు, బెల్లం ఇవి రెండు మాత్రమే ఒక స్పూన్ నిండా నెయ్యి వేసి రెండు కలిసి వేపాలా, అంటే ఫ్రై చేసుకోవాలా. అది పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయినప్పుడు అందులో వేసి మొత్తం అంటులో మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకొని కావలసినంత సైజులో లడ్డూలు మీరు తయారు చేసుకోవాలి.
అంటుని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. పేస్ట్ అయినప్పుడు అందులో వేసి మొత్తం అంటులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కావలసినంత సైజులో లడ్డూలు మీరు తయారు చేసుకోవాలి. మనము తయారు చేసుకున్న ఈ లడ్డూలు 1 నెల వరకు పెట్టుకోవచ్చు, ఏం కాదు. కానీ లడ్డు పట్టేటప్పుడు ఉత్త నెయ్యిలో టచ్ చేసి మనం లడ్డు పట్టుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన దానికి చాలా ధన్యవాదాలు.